అందరికీ నమస్తే. నేను మీ బాణవత్ రవికుమార్ నాయక్. ముందుగా మన దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలకి, అన్నలకి, అక్కలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అన్నల విషయం ఏంటంటే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికలకు భాగంగా ఊర్లలో ఏదో మేము ఇల్లు కడుతున్నాం అని చెప్పుకోవడానికి అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నారు. లిస్టులో పేరు వచ్చినాయా, మీకు లిస్టులో పేరు వచ్చినాయని అందరికీ కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అమ్మ, మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే. రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకోవడానికి చేసే ఒక ఎన్నికల స్టంట్ ఇది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఇండ్లు కడతాం అని చెప్తా ఉన్నారు కదా. ఇల్లు కట్టడానికి మీ సొంత జాగా ఉంటే 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ అంటున్నారు కదా. ఒకవేళ మీరు ఓటేసినా వేయకున్నా చెయ్యాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అది ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవల్ చేసిన స్కీమ్. అది ప్రతి నియోజకవర్గంలో 3500 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఆ రోజు కేసీఆర్ గారే ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చిన ఇళ్ళు అవి. తప్పకుండా మీరు అర్హులైతే తప్పకుండా మీకు వస్తుంది. అనవసరంగా ఈ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలుస్తూనే ఇళ్ళు వస్తాయి అని అపోహపడకండి, మోసపోకండి. ఏ సర్పంచ్ గెలిచినా ఇండ్లు మీకు అర్హత ఉంటే తప్పకుండా వస్తుంది. ఒకవేళ మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ను గెలిపిస్తే ఏం చేస్తారంటే, వాళ్లకు సంబంధించిన వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్లకు, వాళ్ళకి ఎవరైతే దగ్గర, ఎందుకంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 2, 3, 4 ఇల్లు కంటే ఎక్కువ శాంక్షన్ లేవు. 2, 3 ఇచ్చినా కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, వార్డు మెంబర్లు ఉంటారో వాళ్ళే తీసుకుంటారు. నిజంగా చెప్పాలంటే సామాన్యమైన ప్రజానికానికి ఏ ఒక్కరికి రాదు. మీరు అనవసరంగా లిస్ట్ వస్తుంది, ఈ లిస్టులో మా పేరు ఉందా, మా పేరు ఉంటే ఒకవేళ మాకు రావచ్చు అని మీరు డైనమల ఉన్నప్పుడే మీ ఓట్లు వేయించుకొని పక్కన పడతారు. తర్వాత ఏవి రావు. ఎందుకంటే అక్కడ అడిగేటోడు తప్పకుండా గ్రామ పంచాయతీలో సర్పంచే రాజు, సర్పంచే ముఖ్యమంత్రితో సమానం. దయచేసి మీరు మీ గ్రామ పంచాయతీలో ప్రతిపక్ష సర్పంచ్లని గెలిపించండి. అలా గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యేని నిలదీసి అడిగి మీకు హక్కుగా రావాల్సిన ఇండ్లు తప్పకుండా వస్తాయి. అదే అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేనే ఉన్నాడు, మా సర్పంచే ఉన్నాడని గొప్పలు పోతారు. ఏం చేయరు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ సర్పంచ్లు ఉంటే వాళ్ళు అసలు ఏ ఒక్కటి కూడా వేయరు. ఎందుకంటే ఉన్నది మన పార్టీనే కదా అనే కాన్సెప్ట్లో ఉంటుంది. సో ప్రతిపక్షంలో ఉన్న ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళని మాత్రమే గెలిపించండి అని మీ అందరికీ చేతులు జోడించి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మొన్న మీరు కూడా ఆలోచన చేసిర్రు, ఎమ్మెల్యేలు గెలిస్తే మాకు నెలకు 2500 మహిళలకు వస్తాయేమో, ఇంకా మహిళలకి ఇంకేమేమో వస్తాయేమో, రేవంత్ రెడ్డి ఎన్నెన్నో హామీలు చెప్పిండు కదా, అన్నీ వస్తాయేమో అని మీరు అనుకున్నారు. కానీ ఆఖరికి ఎమ్మెల్యేని గెలిపించారు, ప్రభుత్వం వచ్చింది. ఏమైనా వచ్చినాయా? రేపు కూడా ఇదే జరుగుతుంది. దయచేసి ఒకసారి మోసపోయినందుకు ఇప్పటికే చాలా బాధపడుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చాలా సంక్షోభంలో ఉంది. దయచేసి మీకు మరీ చెప్తా ఉన్నా, ప్రతిపక్షంలో ఎవరైతే నిలబడతారో, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ధైర్యంగా ఉండే నాయకుడు, ప్రశ్నించే తత్వం కలిగిన నాయకులు ఎవ్వరు నిలబడ్డా వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేయండి. కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే మీ చేత్తో మీ కన్ను పొడుచుకున్నట్టు మాత్రమే ఉంటుందని మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ మధ్యనే వాళ్ళు ఫామ్స్ ఫిల్అప్ చేసుకుంటా ఉన్నారు. ఫామ్స్ ఫిల్అప్ చేసుకొని మీకు ఇండ్లు వస్తాయి అందరికి వస్తాయని చెప్పి లిస్టులో మీ పేరుందని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి వెన్నెతో పెట్టిన విద్య అన్నమాట. మన దేవరకొండ నియోజకవర్గంతో మరీ మితిమీరిపోయింది ఈ విద్య. సో కాబట్టి దయచేసి అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ ఒక్కరు నమ్మొద్దు. ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ని, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ప్రతిపక్షంలో వేరే ఏ పార్టీ సర్పంచ్ని గెలిపియండి. కానీ ముఖ్యంగా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వస్తుంది. కాబట్టి వేరే ఏ పక్షంలో మీరు ఓటేసినా కానీ ఇబ్బందే. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్లో, స్టేట్లో రాదు. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపించి, అది కూడా భారీ మెజారిటీతో గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి, అలాగే మన నాయకుడు కేసీఆర్ గారికి అండగా నిలవాల్సిందిగా మీ అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకొకసారి ఏ ఒక్కరు ఫామ్స్ అంటే రాయేయండి, ఏమవుతుంది, రావాల్సినవి ఎట్టా వస్తాయి. మీరు దాన్ని ఫామ్ ఫిలప్ చేసినా, మీరు అర్హులై ఉంటే, మీ ప్రతిపక్ష సర్పంచ్ ఉన్నా, అధికార పక్ష సర్పంచ్ ఉన్నా ఖచ్చితంగా వస్తాయి. మీరు అనవసరంగా తొందరపడి నిర్ణయాలు తీసి పార్టీ మా పార్టీ ఈయన ఖచ్చితంగా వేస్తాడు అని పార్టీ ఫీలింగ్లో పోవద్దన్నా. మనకు కావాల్సిన నాయకులు, పైరోకారులు కాదు. సో కాబట్టి దయచేసి మనకు సేవకులు కావాలి, సేవ చేసేవాడు మాత్రమే కావాలి. అధికార పార్టీలో ఉండి అధికారం చెలాయించేవాడు మనకొద్దు. దయచేసి ఒక్కసారికి నమ్మి
ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి స్థానిక ఎమ్మెల్యేని నిలదీసి అడిగే నాయకులను గెలిపించాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.